ఈ మధ్య ఎప్పుడు యూట్యూబ్ ఓపెన్ చేసినా సరే వెయిట్ లాస్ గురించిన వీడియోసే వస్తున్నాయి. నేను కొంచెం లావుగా ఉంటా, వెయిట్ తగ్గాలి అని ప్రతిసారి అనుకోవడమే కానీ ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు. వెయిట్ తగ్గడానికి డైట్ చేయాలన్నా, ఎక్సర్సైజ్ చేయాలన్నా నాకైతే అస్సలు కుదరదు. ఎందుకంటే నాకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. దానికి తోడు ఫీడింగ్ మదర్ ని, ఇంకా ఎలాంటి డైట్ అయితే చేయలేను. కానీ వెయిట్ లాస్ అవ్వాలన్న కోరిక అయితే మనసులో బలంగా పాతుకుపోయింది. అన్ని తింటూనే బేబీకి చక్కగా ఫీడింగ్ ఇస్తూనే వెయిట్ లాస్ అవ్వాలని అయితే డిసైడ్ అయినా. అనుకోవడమే ఆలస్యం, 20 days లోనే 4 kgs అయితే తగ్గి చూపించిన. అన్ని తింటూనే బేబీకి చక్కగా ఫీడింగ్ ఇస్తూనే 4 kgs అయితే వెయిట్ లాస్ అయినా. చాలా అంటే చాలా తక్కువ టైంలో అంత ఎక్కువ వెయిట్ లాస్ అవ్వడం అంటే మామూలు విషయం కాదు. ఇంత తక్కువ టైంలో ఇంత మంచి రిజల్ట్ చూస్తానని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయినా. నేనైతే పెళ్లికి ముందు నేనైతే ఇంత లావుగా ఉండేదాన్ని కాదు, నార్మల్ వెయిట్ ఉంటుండే. ఇంకా పెళ్లి తర్వాత వన్స్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత బరువు పెరగడం అయితే స్టార్ట్ అయింది. ఇంకా అప్పుడు బేబీ హెల్త్ కోసం, మన హెల్త్ కోసం అయితే ఫుడ్ కొంచెం ఎక్కువగానే తీసుకుంటాం కదా. ఇంకా నా ప్రెగ్నెన్సీ గురించి చెప్పాలంటే చాలా కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ. ఇంకా ఫుడ్ విషయంలోనైతే అస్సలు ఆలోచించనే లేదు. నేను చక్కగా తిన్నా, దాని ఫలితమే ఇదంతా. ఇంకా ఇప్పుడైతే వెయిట్ తగ్గుతున్నా. వీడియో నచ్చితే లైక్ ఇవ్వచ్చు.